అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వనపర్తి జిల్లాలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి భరత్ అనేటటువంటి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులంతా కూడా రోడ్డెక్కినటువంటి ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాలుర హాస్టల్లో ఉంటున్నటువంటి భరత్ అనేటటువంటి విద్యార్థి ఈరోజు ఉదయం స్నానం అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించినటువంటి విద్యార్థులు, అక్కడి సిబ్బంది అంతా కూడా భరత్ను హుటాహుటిన వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భరత్ అనేటటువంటి విద్యార్థి చనిపోయాడంటూ కూడా డాక్టర్లు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి భరత్ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘ నాయకులంతా కూడా భరత్ మృతదేహంతో వనపర్తి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి భరత్ అకస్మాత్తుగా మృతి చెందడం వెనకాల ఎటువంటి కారణాలు దాగి ఉన్నాయి, ఇదంతా కూడా కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుందంటూ కూడా అటు విద్యార్థి భరత్ తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఆరోపిస్తూ దాదాపుగా చాలాసేపు వరకు కూడా వనపర్తి రోడ్డుపైనే వారంతా కూర్చొని మృతదేహంతో ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. పిడ్స్ వచ్చినటువంటి కారణంగానే మృతి చెందాడంటూ కూడా హాస్టల్ సిబ్బంది చెప్పుకొస్తున్నప్పటికీ, ఒకవేళ పిడ్స్ వచ్చినప్పటికీ కూడా త్వరితగతిన ఆసుపత్రికి తరలించకపోవడం, అక్కడ పూర్తిగా ఏదైతే వైద్య సదుపాయాలు అందించకపోవడం, ప్రాథమికంగా భరత్కు ఎటువంటి చికిత్స కూడా అందకపోవడం కారణంగానే అక్కడ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే హాస్టల్కి సంబంధించినటువంటి వార్డెన్ కావచ్చు, హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. భరత్ మృతికి కారణాలు తెలిసేలా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే హాస్టల్కి సంబంధించినటువంటి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యంగా ఉన్నటువంటి తమ అబ్బాయి మృతి వెనకాల ఎటువంటి రహస్యం దాగి ఉంది, అసలు మృతికి కారణాలు ఏంటంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా వారంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కుప్పకూలిపోయి స్నానం చేసిన తర్వాతనే కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయి చనిపోయాడంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పిడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి, గతంలో ఎప్పుడు కూడా పిడ్స్ కానీ తర్వాత అనారోగ్య సమస్యలు లేనటువంటి మా అబ్బాయి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఎలా చనిపోతాడంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ హాస్టల్లో చదువుకున్నటువంటి భరత్ అనే విద్యార్థి ఉదయం స్నానం చేయగానే స్టడీ అవర్స్ లో కూర్చుంటే అనుమానాస్పదంగా ఫిట్స్ రావడం ఏందో మాకు అర్థం కావట్లేదు. అనుమానాస్పదంగా చనిపోయి ఇప్పటి వరకు ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి వార్డెన్ కానీ, ఆ హాస్టల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇప్పటి వరకు స్పందించకుండా నిర్లక్ష్యంతో మార్చరీకి వాడిని తరలిస్తా అంటూ ఈ ఎంసీహెచ్కి సంబంధించిన అధికారులు కూడా నిర్లక్ష్యమైన సమాధానాలు తెలియజేస్తుండటంతో ఈ కుటుంబాన్ని పెట్టుకొని మా విద్యార్థి సంఘాలను ఈ కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ధర్నా విరమించేదే లేదని చెప్పి ఇప్పటి వరకే చనిపోయిన విద్యార్థులకు ప్రభుత్వం న్యాయమే చెప్పలేదు. రానున్న రోజుల్లో కూడా ఇవి న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. అధికారులు, జిల్లా అధికారులు వచ్చి వెంటనే ఈ బాధిత కుటుంబానికి న్యాయం తెలిపేంత వరకు ఈ ధర్నాన్ని విరమించేయలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.